ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చాం. కేవలము 2 దినములు మాత్రమే మన ముందు మిగిలి ఉంది. బుధవారం అనగా 1వ తేదీన మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే ఈ 2024వ సంవత్సరం అనగా 365 దినాలలో నీవు నేను ఎలా బ్రతికాం, ఎలా జీవించాం, ప్రభు కొరకు మనము ఏమేమి చేయవలసి ఉండి చేయలేకపోయాం అన్నటువంటి దాన్ని ఒకసారి మనము పరీక్షించుకోవటం చాలా శ్రేయస్కరం. ప్రతి విశ్వాసి లేక ప్రతి దేవుని బిడ్డ దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు, మహోపకారములు మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఇది సాధారణంగా మనందరి యొక్క ఆలోచన. అయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనము ఊహించినంత విధంగా, లేక ఎదురు చూచినంత విధంగా, లేక ప్రార్థనలో అడిగినన్ని జరగకపోయి ఉండొచ్చు. అది దైవ చిత్తం అని మనం దాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుని నుండి లేక ప్రభు నుండి మనము ఎన్నో ఎదురు చూసే మనం ప్రభు కొరకు ఏం చేశాం? ఇది ఒక్కసారి మనము ప్రశ్నించుకోగలిగితే చాలా సంతోషం. ఈ 2024వ సంవత్సరం ప్రారంభం దినాలలో ప్రభు కొరకు లేక సంఘం కొరకు, సేవ విస్తరణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో మనము ఉంటూ విశ్వాసులంగా లేక సేవలో ఉంటూ దేవుని సేవకులంగా ఎన్నో మనము చేయవలసి ఉండి చేయలేకపోయి ఉంటాం. కారణాలు ఏమైనా ఉండొచ్చు. అయితే అటువంటి వాటిని, అంటే చేయవలసి ఉండి చేయలేకపోయినటువంటి వాటిని మనము గుర్తు చేసుకుని కనీసం రానున్న నూతన సంవత్సరంలోనైనా వాటిని నిర్వర్తించి లేక పూర్తి చేసే దిశగా మనమొక మంచి నిర్ణయం తీసుకోవటం క్షేమకరము, అది మనకు ఆశీర్వాదకరము అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచించుకోగలిగితే, ముఖ్యంగా మోసేని గురించి మనం ఆలోచించుకోగలిగితే, నిర్గమకాండం 20:25 వచనంలో బలిపీఠమును నిర్మించమని లేక కట్టమని చెప్పాడు. ఏమేమి వస్తువులతో దాన్ని చెయ్యాలో, ఏ ఏ వస్తువులు బలిపీఠమునకు తగలకూడదో చాలా వివరంగా చెప్పాడు. చెప్పినటువంటి దానిని మోసే దానిని నిర్వర్తించినట్టు, క్రియారూపకంగా బలిపీఠమును నిర్మించినట్టు మనము చూస్తాం. అంతకుమునుపు భక్తులు చాలామంది నిర్మించారు. మన పితరుడైనటువంటి అబ్రాము నిర్మించాడు. ఈ విధంగా చాలామంది బలిపీఠములను దేవుని కొరకు నిర్మించటం జరిగింది. అదేవిధంగా నిర్గమకాండం 25:10 దేవుడు మోసేకు మందస్సమును చేయమని చెప్పాడు. తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు ఎంతుండాలో చెప్పాడు. మేలిమి బంగారు రేకుతో లోపల వెలుపల దాన్ని పొదిగించాలి అని చెప్పాడు. బంగారు జవను చుట్టి కట్టవలను అని చెప్పాడు. 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరము, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. ఆ తుమ్మకర్రకు కర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించాలి అని చెప్పాడు. మందసాన్ని మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో మోతకర్రలను దూర్చవలను అని చెప్పాడు. ఈ విధంగా ఆ మందసాన్ని గురించిన ప్రతిదాన్ని, దాని కొలతలు కానివ్వండి, దాన్ని మోయుటకు అవసరమైన
మరి పరికరములు కానివ్వండి, దాన్ని లోపల పొదిగించవలసినటువంటి విధానము కానివ్వండి, ఇవన్నీ కూడాను దేవుడు మోసేకు చాలా వివరంగా నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి నుండి చివరి వచనం వరకు చదివితే ఈ మందసాన్ని గురించిన ప్రస్తావనే మనకు కనిపిస్తూ ఉంది. ఆ మందస్సము తయారు చేసిన తర్వాత అందులో ఏమేమి ఉంచాలి, దాన్ని ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ కూడాను నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనములు అంటాడు, మీకు ఆజ్ఞాపించు సమస్తమును తెలియజెప్పేదను అని చెప్పాడు. సో దేవుడు చాలా వివరంగా దాని గురించి మోసేకు వివరించాడు. ఆ తదుపరి దాని వెడల్పు, దాని పొడుగు, తర్వాత 25 అంటాడు బద్దె చెయ్యాలి, జవ చెయ్యాలి, 26 అంటాడు ఉంగరములను తగిలించాలి, 27 అంటాడు మూతకర్రలను, 28 అంటాడు బంగారు రేకుతో పొదిగించాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ మోసేకు ఇలా చేయమని దేవుడు చెప్పాడు. నాయకుడైనటువంటి మోసే దేవుడు చెప్పినట్టుగా దానిని సంపూర్తి చేశాడు. మనము 40వ వచనం వరకు చదివితే ఆ వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ 2024వ సంవత్సరములో దేవుడు నీకు ఎన్నో చెప్పిండొచ్చు, లేక దేవుడితో నీవు ఒక తీర్మానం తీసుకొని ఉండొచ్చు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అలా చేస్తాను అని నీవు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ వాటిని చేసి ఉండకపోవచ్చు. ఒకసారి వాటిని గుర్తు చేసుకొని మన నాయకుడు లేక మన పితరులు ఎలా దేవుడు చెప్పిన దాన్ని వారు చేసి ముగించారో ఒక మంచి నిర్ణయం తీసుకొని చెయ్యకూడలేనటువంటి వాటిని చేసే ప్రయత్నం చేసి దేవుని మాటకు లోబడిన ఒక దేవుని బిడ్డగా నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు చెప్పినట్టు మోసే చేశాడు కాబట్టే మోసేలో 3 గుణలక్షణాలు, అంటే దేవుడు మోసేను సంబోధించిన 3 గుణలక్షణాలు ఏంటంటే, భూమి మీద నున్న వారందరిలో మోసే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఐగుప్తుల సకల విద్యలలో ప్రవీణుడు. ఈ గుణలక్షణాలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పిన దాన్ని నువ్వు తూచా తప్పకుండా చేసే ప్రయత్నం చేయి. ప్రభు కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.